ప్రైజ్ లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుండాలని, దేవుని సన్నిధిలో నానాటికి ఎదగాలని, ఆయన అభిషేకాన్ని నిండుగా మెండుగా పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. త్వరగా మీకు విడుదల కలగబోతుంది. ఏ విషయాన్ని గురించి అయితే బాగా చింతిస్తా, మనసులో దిగులు పడతా, బాధపడతా ఉన్నారో ఆ కార్యంలో దేవుడు మీకు గొప్ప విడుదల, విముక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ హృదయం ఉల్లసించబోతుంది. ఎంతగా దుఃఖపడుతున్నారో, వేదన అనుభవిస్తున్నారో దానికి రెట్టింపు ఘనతను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. అనేక మార్లు మీలో చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే, ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు నేను తప్పు చేశానేమో, అందుకొరకే నాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. మరి కొంచెంమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు దేవుడు క్షమించిన పాపం ఆల్రెడీ క్షమించేశాడు, పరిశుద్ధపరిచేశాడు, మీరు శుద్ధులయ్యారు, మీకు ఒక నిర్ధారణ కూడా కలిగింది దేవుడు క్షమించినట్టు. ఒక పాపాన్ని దేవుడు సముద్రపు అగాధంలో పడవేసిన అనుభవం మీకు ఉంది. మీకు అక్కడ 7:19 చెప్పిన. కానీ ఒక శోధన అంటూ మనకు వచ్చినప్పుడు, ఒక శ్రమ అంటూ మనకు వచ్చినప్పుడు, ఒక సమస్య అంటూ వచ్చినప్పుడు వెంటనే నేను దేవునికి దూరం అయిపోయానని కొంచెంమంది, దేవునికి దూరం అయిపోవటం వల్లనే ఈ కష్టాలు. దానికి తోడు కొంచెంమంది కండమ్నేషన్ పాస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఎంతసేపు కండమ్నేషన్ చేయటమే, నేరారోపణ చేయటమే. ఇదిగో నువ్వు చదువులో తక్కువ మార్కు వచ్చింది ఎందుకంటే నువ్వు పాపం చేసావు, లేకపోతే దేవునికి దూరం అయిపోయావు, లేకపోతే సేవకులు, నాలాంటి సేవకులు ఇలా జనాలు మీటింగ్స్కి రాకపోతే ఏదో పొరపాటు జరిగింది, ఎవరో తప్పు చేశారు, లేకపోతే ఎవరో యోనా మనలో ఉన్నాడు, లేకపోతే నేనే ఒక యోనా ఏమో, అందుకొరకు ఇలా కష్టాలు వచ్చింది, శోధనలు వచ్చిందని మనలో మనం కృంగిపోతూ ఉంటాం. కొంతమందికి పెళ్లి త్వరగా అవ్వదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటాయి. అదిగో నేను తప్పు చేశాను, మా ఇంట్లో శాపాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇంకా ఒక 4 అడుగు ముందుకెళ్ళి మాకు ఎవరో చేతబాలు చేస్తున్నారు, అందుకొరకే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కుటుంబంలో ఇన్ని ప్రాబ్లం, ఇన్ని సమస్యలు అని మనలో మనము కృంగిపోతూ, నేరారోపణ మనస్సాక్షి చేత కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉంటాం. ప్రభు ఏమని చెప్పాడండి? దేవుని బిడ్డలైన మన అందరికీ యెషయా 43:2 చూడండి, నువ్వు అగ్నిలో నడిచినను కాలిపోవు, నదులు దాటినను మునిగిపోవు. అంటే నువ్వు నదులు దాటవు అనలేదు, జలప్రలయం రానే రాదు, ఎందుకంటే నా బిడ్డ కాబట్టి రాదు, అగ్ని పరీక్ష లాంటి పరీక్ష రానే రాదు అని ప్రభు చెప్పలేదు. నీళ్ళను దాటినప్పుడు నీకు తోడుగా ఉంటాను, అందుకొరకు నువ్వు నదులు దాటను, అవి నీ మీదకు రాదు, అగ్నిలో నడిచినను కాలిపోవు. ఇంతకంటే బెస్ట్ ప్రామిస్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అంటే ఇది దేవుని బిడ్డలైన వారికి చెప్పబడిన వాగ్దానం. యెషయా 43వ అధ్యాయం ఎవరికి అడ్రసింగ్ చేసి రాయబడిందో చూడండి. విమోచించిన వారికి, పేరు బట్టి పిలువబడిన వారికి, నావాడు నా దాను అని ఎవరిని చూసైతే అంటున్నాడో, ఎవరైతే ఉన్నారో, దేవుని వారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాయబడిందో యెషయా 43వ అధ్యాయం. వారిని చూసి ప్రభు అంటున్నాడు, నువ్వు నదులు దాటలను నువ్వు మునిగిపోవు, అగ్నిలో నడిచినను కాలిపోవు అంటున్నాడు. అంటే మనం నదులు నడవలసి వస్తాయి, అగ్ని పరీక్షలు మనకు ఉంటాయి, దేవుని బిడ్డలైన వారికి ఉంటాయి. ఏమంటే డీజేఎస్ దినకరన్ గారు ఎదుర్కోలేని ప్రాబ్లమా? ఎంత భయంకరమైన ప్రాబ్లం ఆయన లైఫ్లో. ఆయన నిలబడితే దేవుని మహిమ అలాగ మంచులాగా దిగిపోతాయి. ఎన్ని లక్షల మంది ఆయన మీటింగ్కి వస్తారు, కానీ ఎంత పెద్ద సమస్య వల్ల తన సొంత కూతురు చనిపోయింది. అంతేకాదు కారుణ్యాన్ని యూనివర్సిటీని స్థాపించడం ద్వారా ఫోన్ తీసుకొని ఎంత ఇబ్బంది పడ్డారు, హెల్త్ వైస్గా ఎంత బాధపడ్డారు డీజేఎస్ దినకరన్ గారు. కానీ ఎన్ని వేల మందికైనా ఆశీర్వాదం అయిపోయాడండి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా డీజేఎస్ పేరెత్తనే మనకు సంతోషం కలుగుతుంది. ప్రేమ కలిగిన అపోస్తలుడు, ఇంకా ఆయన పరిచర్య కొనసాగుతుంది. ఆయన మెసేజ్ తీసుకెళ్ళి వచ్చి టీవీలో వేస్తే కొన్ని వేల మంది చూస్తారు. ఆయన చనిపోయినా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పడిన కష్టాలు, అనారోగ్య సమస్య, దేవుని బిడ్డల కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్, కాళ్ళ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, ఆయన నిలబడలేక, పరిచర్య చేసే టైంలో నిలబడలేక ఎంత బాధపడుతున్నవారు. అటువంటి దైవజన్ని
అటువంటి అభిషక్తిని ఒకవైపు వాడబడుతూ మరొక వైపు శోధ నుండి వెళ్ళడంతో చూస్తే ఎంత బాధ అనిపిస్తే చెప్పండి. అయితే నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, మీకు వచ్చే పోరాటాలు, శోధనలు, మిమ్మల్ని చుట్టూ జరిగే సమస్యలు, ఆడు ఇలాగన్నాడు, వీడు ఇలాగన్నాడు, ఆడు నేరారోపణ చేస్తున్నాడు, వీడు నేరారోపణ చేస్తున్నారు, ఆ కుటుంబం మాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది, ఆ కుటుంబ సభ్యులేంటి, దేవుడా ఏంటి, దేవదూతలా ఏంటి, మనుషులు నిన్న మీ పక్షంగా ఉన్నారు, ఈరోజు మీకు విరోధం అయిపోయారు. పోతే పోనీ దేవుడు మీకు తోడుగా లేదా? ఆయన సన్నిధి మీకు తోడుగా లేదా? కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, శోధనను బట్టి, కష్టాలను బట్టి దేవుడు నాతో లేడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. నేను మార్కు సువార్త నుండి 2 వాక్యాలు మీకు చూపించేసి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. బైబిల్లో యేసుప్రభు వారు 2 మార్లు తన శిష్యులతో ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. మొదటిసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు లేడు ధోనిలో. మార్కు సువార్త 6వ అధ్యాయం 47 నుండి 52 వచనాలు చదివితే యేసుప్రభు ధోనిలో లేడు. కాబట్టి ఆ ధోని నిండా తుఫాను బట్టి, ఆ అలలు చెలరేగటం బట్టి మునిగిపోయినంతగా, బోటు మునిగిపోయినంత పరిస్థితి ఏర్పడింది. పెద్ద కేకలు వేశారు, అయ్యో దేవా తండ్రి మమ్మల్ని కాపాడమని కేకలు వేశారు. యేసుప్రభు మరి వారి వద్దకు వచ్చి వారిని ఆ గాలిని గద్దించగా ఆ గాలి నిమ్మలమైందన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు 2వసారి ప్రయాణమైనప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ధోనిలో ఉన్నప్పటికీ పెద్ద తుఫాను రేగింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 35 నుండి 41 వచనాలు చదవండి. ఇది ఏంటిది? యేసుప్రభు లేని ధోనిలో తుఫాను అంటే ఓకే, యేసుప్రభు లేడు కాబట్టి తుఫాను, మునిగిపోయావు, కేకలేసావు, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నావు, కష్టాలు ఎదుర్కొన్నావు, ఆత్మీయంగా శారీరకంగా నలిగిపోయావు. ఇప్పుడు యేసు ఉన్న ధోనిలో తుఫాను ఏంటబ్బా? యేసు ఉన్న ధోనిలో సమస్య ఏంటి? అదే నువ్వు సమస్యలు నీవు నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, రోగాలను బట్టి నాతో దేవుడు లేడేమో, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేమో, నేను అనాథ అయిపోయానేమో, నన్ను దేవుడు కూడా మర్చిపోయాడేమో నువ్వు అనుకుంటే పొరపాటు. సమస్యలను బట్టి నువ్వు చెప్పవద్దు. ఒక మనిషిని, మీకు కొంతమందికి చెప్తున్నాను, వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి, కష్టాలను బట్టి, శోధనను బట్టి మీరు తీర్పు తీర్చవద్దు. వీడితో దేవుడు ఉన్నాడు, వాడితో దేవుడు లేడని. మీరెవరండి? దేవుడు ఉన్నాడు లేడని చెప్పడానికి మీరెవరో? ఇంకా ఎవరైతే వింటున్నారో వాళ్ళు అనాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు వింటున్నావు? వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? నీతో దేవుడు ఉన్నాడా లేదా నీకు తెలుసు. నిన్ను దేవుడు ఆవరించి ఉన్నాడని, ఆయన ప్రసన్నత నీలో ఉందని నీకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు, మనం ఎదుర్కొంటున్న టెంపరవరీ సమస్యలు, శోధన, సులుకని శ్రమలు, కష్టాలను బట్టి నన్ను దేవుడు విడిచిపెట్టేసాడు, నాకు దిక్కు లేదని అనుకోవటం పెద్ద పొరపాటు. ఈ నేరారోపణ మనస్సాక్షి నుండి బయటపడండి. యుగ సమాప్తము నేను మీకు తోడుగా ఉన్నానని మత్తయి సువార్త 28:20లో వాగ్దానం చేసిన దేవుడు యుగ సమాప్తం నీకు తోడుగానే ఉంటాడు. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీరు మాతో ఉండటమే బలం ప్రభా. మా జీవితంలో కనపడుతున్న ప్రతి పొరపాటుని, లోపాన్ని క్షమించమని అడుగుతున్నాను తండ్రి, శుద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా తండ్రి, అనేక మార్లు నేరారోపణ చేయబడుతున్న మనసాక్షి చేత మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారేమో, మాకు దూరం అయిపోయారేమో అని అనుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవుని ప్రసన్నత ప్రతి ఒక్కరిని ఆవరించిన కాక, దేవునికి వెలుగు ప్రతి ఒక్కరు ఆవరించిన కాక, ఆ యొక్క నేరారోపణ మనసాక్షి తీసివేసి ప్రభా తండ్రి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే మనస్సాక్షిని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:10-14. దేవుడు ఈ మాటను దీవించిన గాక.